దేవుని నామం స్తోత్రాలండి. అయ్యగారికి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు, రాంబాబు నటాల్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని సమయాన్ని బట్టి దేవుని కోట్లాది కొలది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి నా కుటుంబంలో అయితే దేవుడి ఈ సంవత్సరమే కాదు 3 సంవత్సరాల నుంచి చాలా అద్భుతం చేశాడండి. మరి ప్రతిసారి చెప్పిందే నా కుమార్తె మైగ్రేన్తో చాలా బాధపడింది. మరి సంఘం అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి డాక్టర్లు అంటాం కానండి, డాక్టర్లు కూడా ఏమీ తెలియదు, వాళ్ళు కూడా యంత్రాలనే నమ్ముతారు. కాబట్టి నా కుమార్తె మైగ్రేన్తో బాధపడుతున్నప్పుడు డాక్టర్స్ చూసి అది మైగ్రేన్ అని వాళ్ళు సజెస్ట్ చేయకుండా వేరేదే ఏమో ఉంది తల్లో అని చాలా మమ్మల్ని భయపెట్టారు. భయపెట్టినప్పుడు మేము అమ్మగారు అయ్యగారి దగ్గరకు వచ్చి చాలా ఏడ్చేశాను నేను. మరి ఏంటో చెప్తున్నారు, నాకు చాలా భయంగా ఉందని ఏడిస్తే అయ్యగారు ఏమి లేదమ్మా, నువ్వు ఏమి లేదు, తనకు మంచిగా జరుగుతుంది, మంచి రిపోర్ట్స్ వస్తాయని చాలా ధైర్యపరిచారు. ధైర్యపరిచిన తర్వాత మరలా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మరి నేను వెళ్ళి వాడుతున్నాం కదండి మందులు, ఏమి కూడా అమ్మాయికి ఏం తగ్గట్లేదు. మరి మీకు వేరే డాక్టర్కి ఏమైనా కన్సల్ట్ చేయమంటారా, లేకపోతే మీరు ఏమైనా చెప్తారా అని అడిగినప్పుడు ఆయన వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు చూసి మళ్ళీ పాత రిపోర్ట్స్ అన్నీ చూసి మౌనంగా ఆయన మెడిసిన్ రాసిచ్చి పంపించారండి, ఏం చెప్పలే. మళ్ళీ 15 డేస్కి వాడి మరలా వెళ్ళాను, ఏంటి ఆయన ఏం చెప్పలేదు, అయితే ఆయన ముందు చెప్పిందే ప్రాబ్లం ఉందేమో అని నేను అనుకున్నాను. మరలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మరి ఈ 15 డేస్ కూడా వాడామండి, ఏమీ తగ్గలేదు, మరి మళ్ళీ ఇంకొకసారి రిపోర్ట్స్ చూడండి, తలలో ఏదో ఉందని చెప్తున్నారు కదంటే ఆయన అన్నారు, ఎవరు చెప్పారు తలలో ఏమో ఉందని అని డాక్టర్ గారు అడిగారండి. అడిగితే పలానా ముందు మేము చూపించుకున్న డాక్టర్ గారు చెప్పారంటే, లేదమ్మా నీకు చెప్పాను కదా ఏమీ లేదని అని అన్నారు. అదేంటి నాకు చెప్పలేదు సార్ మీరంటే, ఆయన నాకు చెప్పాను అనుకున్నారు కానీ నాకేం చెప్పలేదు. కానీ ఆ 15 డేస్ కూడా మేము చాలా సఫర్ అయ్యాము. మేము ఎలాగ తినేవాళ్ళమో ఎలా ఉండేవాళ్ళమో మాకేమీ తెలీదు. తన ఆ పరిస్థితిని బట్టి మేమే కాదు మా కుటుంబీకుల్లో అందరూ కూడా చాలా సఫర్ అయ్యేవారు తన గురించి. మరి నేను మాటి మాటికి అమ్మగారికి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేసేవారు. అనుదినము నేను స్త్రీల కూడుకులో కూడా మీ అందరికీ చెప్పి ప్రార్థన చేయించేదాన్ని. మరి అట్టి రీతిగా డాక్టర్ గారు ఏమీ లేదు, ఇది మైగ్రేనే అని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత సగం మాకు తేలికైపోయింది. ఎందుకంటే ఏమీ లేదు, కానీ తన సఫర్ అవుతున్నా పర్వాలేదు, కానీ తనలో ఏమీ లేదనే వార్త తెలియగానే మాకు సగం చాలా మేము రిలీఫ్ అయ్యామండి. అయిన తర్వాత ఇంకా తగ్గట్లేదు కదా అని చెప్పి మళ్ళీ అయ్యగారికి చెప్తే అయ్యగారు అన్నారు, ఇంగ్లీష్ మందులు వాడొద్దమ్మా, ఈ మందుల వల్ల కూడా చాలా అమ్మాయి బాగా బాడీ స్వెల్లింగ్ లాగా వచ్చేసి బాడీ హెవీ అయిపోయింది. మన హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు, మాకు తెలిసిన డాక్టర్ గారు, అక్కడికి తీసుకెళ్ళని చెప్పారు అయ్యగారు అమ్మగారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ మెడిసిన్ వాడామండి. ఆ వాడిన తర్వాత దేవుడు మహాకృపను బట్టి తను ఇప్పుడు బాగానే ఉంది. మరి 3 ఇయర్స్ కూడా అమ్మాయి అలా ఉంటూ కూడా తను చదువుకుంది. అన్ని పరీక్షల్లో కూడా 3 ఇయర్స్ సబ్జెక్ట్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిందండి. అమ్మగారు ఎప్పుడు అనేవారు, ఏం లేదు తను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది అనేవారు. ప్రతి ఆదివారం అయ్యగారి చేత ప్రార్థన చేసుకుంటే గొప్ప విజయం ఇస్తాడు, మంచిగా పాస్ అవుతుంది, ఏం పర్వాలేదు అనేవారు. ఆ మాట అనేగానే మాకు సగం అంతా నమ్మకం వచ్చేసేది, ధైర్యం వచ్చేది. దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, అయ్యగారు ఏ మాట చెప్తే అది జరుగుతుంది కదా, తప్పకుండా నా కుమార్తెకి అలాగే జరుగుతుంది అనుకున్నాం. 3 ఇయర్స్ కూడా తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందండి. మరి ఇది 4th ఇయర్కి వచ్చింది, ఎలాగ గడిచిందో మాకైతే తెలియదు. ఈ 4th ఇయర్లో కూడా తన 24th నుంచి ఎగ్జామ్స్ అండి. ఆ బిడ్డ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అటు రీతిగా నేను కూడా చాలా నేను చాలా హెల్తీగా ఉన్నాను. నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఒకసారి చూపించుకోవాలని నేను డాక్టర్కి వెళ్తే అక్కడ కూడా నాకు ఇదే పరిస్థితి చెప్పారండి. నీకేదో ప్రాబ్లం అంటే నీకు కూడా చిన్న ఇన్ఫెక్షన్ ఉందని అన్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఉందనేసరికి నేను కూడా చాలా సఫర్ అయ్యాను. అయితే నాకేమీ బాధ లేదు, నేను చాలా హెల్తీగా ఉన్నాను. అలాగే చెప్తారులే, మా జాయిస్కి కూడా అలాగే చెప్పారని ఓ పక్కన ధైర్యం, ఓ పక్కన అమ్మగారు అయ్యగారికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయమంటే మళ్ళీ అదే సిచ్యువేషన్. అయ్యగారు అన్నారు, ఏమీ లేదమ్మా పో, అలాగే చెప్తారు అన్నారు. అంటే నేను చాలా ఆ మాట కోసం ఎదురు చూశాను. అంటే నేను అయ్యగారు చెప్పలేదు కానీ అయ్యగారు ఆ మాట అంటే బాగున్ను అని నేను ఆశతో వెళ్ళాను. అమ్మ నీకేముండదు వెళ్ళు, అలాగే చెప్తారు అని అన్నారు. చాలా తేలిగ్గా అనేసరికి నాకు నమ్మకం ఉంది, అంటే నేనేం బలహీనంగా లేను, నాకైతే తెలుసు
డాక్టర్లు ఇలాగే చెప్తారు ఒకదాన్ని. నేను అనుకున్నాను, నేను టెస్ట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ 4, 5 లైన్‌గా ఉన్నారు కదా, ఎవరిదో నాకు చెప్పేశారు అని నేను అనుకున్నాను. మా చెల్లితో అన్నాను, నాది ఎవరిది రిపోర్టో నాకు పెట్టేశారంటే, నువ్వు భలే చెప్తావు, ఎవరో రిపోర్ట్ నీకు పెట్టలేదు అని అన్నారు. అంటే అయితే ఏదేమైనా దేవుడు, అయ్యగారు, అమ్మగారు ప్రార్థన, సంఘం అందరూ ప్రార్థన, మరి నేను కూడా ఉపవాసం ఉండి, అంటే అందరి మీద ఆధారపడం కాదు కానీ మన బాధ్యత ఏంటంటే మనకు బాగోకున్నప్పుడు మనమే ప్రార్థన చేస్తే అది మనకు కూడా బలం వస్తుందని నేను గ్రహించాను. మరి నేను కూడా ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్ని విషయాలు కూడా మంచి రిపోర్ట్స్ ఇచ్చారు. మరి దేవుడు మా పట్ల ఎన్నో కార్యాలు చేశారు. నా భర్త రాకపోకల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మాకు చాలా మేలు చేశారండి అన్ని విషయాల్లో. మరి దేవుడు నా కుమార్తెకు మంచి ఆరోగ్యం ఇచ్చి చదువుకోవడానికి గొప్ప కృప చూపించాడు. మరి నా బిడ్డ కొరకు అమ్మగారు, అయ్యగారు చేసిన ప్రార్థనకి నేను చాలా కృతజ్ఞతలు అడుగుతున్నాను. మీరందరూ సంఘంలో బిడ్డలందరూ ఇప్పటి వరకు కూడా నా కుమార్తెను ఎవరూ మర్చిపోలేదు. అందరూ అడుగుతారు జోయసీకి ఎలాగుంది, జోయసీకి ఎలాగుందని. మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ బిడ్డ 24వ తారీఖున ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.